చెన్నూరు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడి ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతంలో వేగంగా డయేరియా విజృంభిస్తోంది. పట్టణ ప్రాంతంలో పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతున్నారు. బతుకమ్మ వాగు నీళ్లు కలుషితం కావటమే ఇందుకు కారణమన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో డయేరియా విజృంభిస్తోంది. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం చెన్నూరు పట్టణం మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల వాసులకు ఆరోగ్యపరంగా ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నది. కలుషిత నీరు త్రాగటం వల్ల పలు కాలనీ వాసులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. పట్టణానికి చెందిన సుమారు 70 మంది ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. చెన్నూరుకు సరఫరా అయ్యే మంచినీరు కలుషితం కావడం వల్లే డయేరియా ప్రబలినట్టు పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరుకు సమీపంలోని బతుకమ్మ వాగు నుంచి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. పంప్ హౌస్ నుంచి ఏర్పాటు చేసిన ప్రధాన పైప్ లైన్ ద్వారా పట్టణంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని కొళాయిలకు త్రాగునీరును అందిస్తున్నారు. చెన్నూరు పట్టణంలోని బట్టిగూడెం, జెండావాడ, సొన్నాయిల వీధి, లైన్గడ్డ, శివాలయం వీధి, కోటబోగడ, మంగలి బజార్ ప్రాంతాల్లో ప్రధానంగా బతుకమ్మ వాగు నీళ్లు సప్లై చేసే నల్లాలు ఉన్నాయి. కాగా ఈ ప్రాంత వాసులే అధికంగా వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 5 రోజుల వ్యవధిలోనే పట్టణంలో 67 డయేరియా కేసులు నమోదు కావడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు కలుషితమవుతున్నాయన్న అనుమానాలను ఈ డయేరియా కేసులు రూఢీ చేస్తున్నాయి. ఈ మధ్యకాలం లోపల ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 41 కేసులు రిపోర్ట్ అయినాయండి. డయేరియా కేసులు దీంట్లోపల చెన్నూరు టౌన్ లోపల 31 కేసులు రిపోర్ట్ అయినాయి. మిగతా 10 కేసులు మిగతా కొత్తపల్లి వేమపల్లి మండలం నుంచి రిపోర్ట్ అయినాయి. ఈ 31 కేసులో కూడా ఎక్కువగా జెండవాడ, పట్టిగూడెం నుంచి ఎక్కువ రిపోర్ట్ అయినట్టు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ వాగు వాటర్ ఏదైతే ఉందో అవి తాగుతున్నారని చెప్పారు. ఆ వాటర్ తాగడం వల్లనే అయిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చింది జరిగింది. బతుకమ్మ వాగు పంప్ హౌస్ వద్ద ఫిల్టర్ బెడ్ లేదు. మున్సిపాలిటీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తాగునీటిని పరిశీలించకుండా పరీక్షించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫలితంగా కలుషితమైన నీరు త్రాగి స్థానికులు డయేరియాకు గురవుతున్నారు. ఆసుపత్రుల పాలై ఆరోగ్యపరంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చెన్నూరు పట్టణంలోని పలు కాలనీల్లో బట్టిగూడెం, చింతలగూడెం, జెండావాడ, కోటబోగడ, బ్రాహ్మణవాడలోని పలు ఏరియాల్లో ఇక్కడికి మిషన్ భగీరథ ద్వారానా మరి నల్ల నీళ్ళ ద్వారానా మరి బతుకమ్మ ద్వారా వచ్చే నీళ్ళ ద్వారానా ఏదో ఒక రకంగా వాటర్ అయితే కలుషితమైనవి. ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురైనరు. దున్నంపోతు మీద వాన పడ్డట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరులో ఈ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే గారు దీనికి ఏమాత్రం స్పందించినట్టుగా ఏదో వచ్చిండ్రు చూసిండ్రు వెళ్ళిపోయినారు అన్నట్టుగానే ఉన్నది తప్ప పరిస్థితి. కారణం ఏందనేది ఇప్పటి వరకు కూడా తెలుసుకోకపోతే అసలు ఏందన్నట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గడ్డం వివేకానంద గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకుముందు చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందుతుండే. ఇప్పుడు కేవలం బతుకమ్మ వాగుతో వస్తున్న నీరు కలుషితం కావడం వల్ల చెన్నూరు పట్టణంలో ప్రజలు డయేరియా బారిన పడ్డారు. ఈ బతుకమ్మ వాగుకు సంబంధించి చెన్నూరు పట్టణానికి వస్తున్న నీరు ఏదైతే ఉన్నదో అది కలుషితం కావడం వల్ల డయేరియా వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. అలాగే స్థానికులు కూడా చెప్తున్నారు. ఈరోజు నానా అవస్థలు పడుతున్న వీరికి అండగా ఉండడానికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక అధికారి కానీ ఏదో నామమాత్రంగా ఒక రోజు వచ్చి చూసి పరామర్శించి వెళ్ళిపోయారు. ఏవైతే కలుషిత నీరుకు సంబంధించిన చర్యలు అయితే ఉన్నాయో మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 3-4 మాసాల నుంచి ఆ నాలిలో నీరే సరఫరా అవుతున్నది. ఎక్కడో లీకేజ్ అవుతున్నది. చాలా వందలాది మంది పేషెంట్లు ఇప్పుడు హాస్పిటల్ నిండిపోతున్నారు. నేను కూడా బాధితుడిని. ఐఎమ్ సఫరింగ్ సిన్స్ 5 days. మున్సిపాలిటీ వాళ్ళు సిబ్బంది కానీ పాలకపక్షం కానీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయ్యి ఈ మున్సిపాలిటీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి. మొన్న మా మిత్రుడవాడు దాదాపు 2 రోజులు మోషన్స్ అయ్యి ఈ తాగునీటి ప్రాబ్లం తోటే మురికినీళ్ళు రావడం వల్ల చనిపోయిండు. చాలా విషాదకరమైన విషయం చెన్నూరు పట్టణంలో పడ్డాయి. ఇప్పటికైనా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు స్పందించి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.